60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hey guys, as I said the other day, I'm here with this class. మనం want to వాటి మధ్య డిఫరెన్స్, నెగటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేను మీకు చెప్పాను కదా, వాంట్స్ టు అని ఎప్పుడు అనాలి, వాంట్స్ అని ఎప్పుడు అనాలి, వీటి మధ్య డిఫరెన్స్ కూడా చూద్దాం అనేసి. సో లెట్స్ సి. ప్రనౌన్ కాంబినేషన్ తెలుసు రైట్? షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు ఆర్ ఎనీ సింగులర్స్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం వాంట్స్ అని కానీ వాంట్స్ టు అని కానీ అంటాం. వీటి మధ్య డిఫరెన్స్ మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో సేమ్ డిఫరెన్స్. ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పినా, వాంట్ అంటే కావాలి రైట్, వాంట్ టు అంటే ఏం చెప్పాను, అనుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, వాంట్స్ అంటే కావాలి, వాంట్స్ టు అంటే అనుకుంటుంది. కాకపోతే ఇక్కడ అనుకుంటుంది, అనుకుంటున్నాడు, అదే అనుకుంటుంది, అట్లాంటి మీనింగ్ అన్నమాట. ఇప్పుడు ఆమె ఐటీలో వర్క్ చేద్దాం అనుకుంటుంది అని అనాలంటే షీ వాంట్స్ టు వర్క్ ఇన్ ఐటీ. ఆమె కొంత డబ్బు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది, కొంత డబ్బు సేవ్ చేద్దాం అనుకుంటుంది, ఆమె ఐఫోన్ కొందాం అనుకుంటుంది, ఆమె ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటుంది, ఆర్ హాస్టల్లో ఉందాం అనుకుంటుంది. చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం కదా అండి ఇట్లాంటి సెంటెన్సెస్. అతను ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు టేక్ అ ఫ్లాట్, హీ వాంట్స్ టు టేక్ అ ఫ్లాట్. అతను ఒక ఫ్లాట్ తీసుకుందామని అనుకుంటున్నాడు. ఇట్ అని ఎప్పుడంటాం, యానిమల్స్ కి యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఆబ్వియస్లీ ఇక్కడ వస్తువులకి అది అనుకుంటుంది అని మనం చెప్పలేము. ఇట్ వాంట్స్ టు అన్నామంటే అది ఒక యానిమల్ గురించి మాట్లాడినట్టు అనమాట. ఇట్ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ యూ. అది నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటుంది. ఒక కుక్క దగ్గరకు వస్తుంది అనుకోండి, హే చిచి ఓ ఏ అట్లా నాకు, ఇట్ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ యూ. అది నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటుంది. పిల్లలు భయపడుతూ ఉంటారు, అమ్మ కుక్క అని. లేదు లేదు, అది నీతో ఆడుకుందాం అనుకుంటుంది అని చెప్పాలి మనం. ఎట్లా చెప్తాము, ఇట్ వాంట్స్ టు ప్లే విత్ యూ, డోంట్ గెట్ స్కేర్డ్, భయపడొద్దు, డోంట్ గెట్ స్కేర్డ్, ఇట్ వాంట్స్ టు ప్లే విత్ యూ, ఇట్ వాంట్స్ టు ప్లే విత్ యూ. అది నీతో ఆడదాం అనుకుంటోంది అలా. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మరి సింగులర్ సబ్జెక్ట్ అంటే ఏంటి, మై ఫ్రెండ్ వాంట్స్ టు. ఫ్రెండ్ సింగులర్ సబ్జెక్ట్ అన్నమాట. మై ఫ్రెండ్. ఇది కొంచెం కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎస్ ఫార్మ్ షీ హీట్కి వస్తుందని మనం పట్టేసి ఉంటాం. అంతవరకు బాగానే ఉంటుంది. ఇట్లా ఫ్రెండ్, ఫ్రెండ్స్, కొలీగ్స్, మై మామ్, మై పేరెంట్స్, సిస్టర్స్, ఇట్లాంటి వర్డ్స్ వాడినప్పుడు, ఇట్లాంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, ఇటు పక్కన ఏం పెట్టాలా అని. మై ఫ్రెండ్ వాంట్స్ టు. సో సింగులర్ గురించి మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ మీరు ఇట్లా ఎస్ ఫార్మ్ పెట్టండి, ఓకేనా. మై ఫ్రెండ్ వాంట్స్ టు జాయిన్. గీత వాంట్స్ టు టాక్ టు యూ. గీత మీతో మాట్లాడదాం అనుకుంటోంది. అలా ఆమె అనుకుంటోంది, అతను అనుకుంటున్నాడు, అదే అనుకుంటోంది, ఇట్లా అన్నప్పుడు అంతా మనం వాంట్స్ టు అని పెడతాం. మీనింగ్ ఏంటండి, అనుకుంటుంది, అనుకుంటున్నాడు అని. మరి వాంట్స్ అంటే కావాలి. షీ వాంట్స్, సేమ్ ఇంతకుముందు వాంట్ టు అయితే ఏమేమి పెట్టుకున్నామో అన్ని. షీ వాంట్స్ సమ్ టైం, ఆమెకి కొంచెం టైం కావాలి. షీ వాంట్స్ సమ్ పీస్ ఆఫ్ మైండ్, ఆమెకి కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఇప్పుడు వాంట్స్ అంటే కావాలి, వాంట్ అంటే కావాలి రైట్, వాంట్స్ కూడా కావాలి అనే, కాకపోతే ఈ ప్రొనౌన్స్ తో. ఆమెకు కొంత టైం కావాలి, షీ వాంట్స్ సమ్ టైం. ఆమెకు కొంత రెస్ట్ కావాలి, బాగా టైర్డ్ అయిపోయింది అనుకోండి, ఆమెకు కొంత రెస్ట్ కావాలి, షీ వాంట్స్ సమ్ రెస్ట్. ఆమెకు కొంత డబ్బు కావాలి, షీ వాంట్స్ సమ్ మనీ. అతనికి ఒక జాబ్ కావాలి, హీ వాంట్స్ అ జాబ్, హీ వాంట్స్ అ జాబ్. అతనికి ఒక జాబ్ కావాలి. అతనికి నీ సపోర్ట్ కావాలి, హీ వాంట్స్ యువర్ సపోర్ట్. సో జస్ట్ లైక్ దిస్, కావాలి అంటే వాంట్స్, అనుకుంటుంది, అనుకుంటున్నాడు అన్నప్పుడు వాంట్స్ టు పెట్టి మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ వర్బ్ V1 లోనే ఉండాలి, ఇక్కడ వర్బ్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ డిఫరెన్సే, కాకపోతే ప్రొనౌన్స్ ఒకటి డిఫర్ అవుతాయి. మరి వద్దు, అట్లా అనుకోవట్లేదు, నాకు అదొద్దు ఇదొద్దు అన్నప్పుడు మనం డోంట్ వాంట్, డజంట్ వాంట్, డోంట్ వాంట్ టు ఇట్లాంటివి చెప్పామా. డోంట్ వాంట్ టు అనేది అనుకున్నాం కదా. సో అప్పుడు ఇక్కడ కూడా నెగటివ్ సెంటెన్సెస్ ఉండాలి కదా.
ఆ నెగటివ్ సెంటెన్సెస్ ఎట్లా వస్తాయి అంటే ఇక్కడ డోంట్ అనము, డజంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ టు, ఇవి వస్తాయన్నమాట. ఈ ప్రనౌన్స్ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేయాలి, డోంట్ అనకూడదు. ఆమెకి నీ హెల్ప్ వద్దు అంటే షీ డోంట్ వాంట్ యువర్ హెల్ప్. ఆమెకి నీ డబ్బు వద్దు అంటే షీ డోంట్ వాంట్ యువర్ మనీ. ఆమెకు ఆ జాబ్ వద్దు అంటే షీ డోంట్ వాంట్ దట్ జాబ్. ఇట్లా ఉండదు ఇంగ్లీష్లో షీ, హీ, ఇట్ ఆర్ సింగులర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు డజంట్ అని యూజ్ చేస్తాం. మీరు ఒక థియరీ విని ఉంటారండి, డూ, డోంట్ ఇవన్నీ మనం డైలీ యాక్షన్స్ కి యూజ్ చేయాలి, సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేయాలి. మరి ఇప్పుడు షీ వాంట్స్ టు వర్క్, షీ డజంట్ వాంట్ టు వర్క్, ఇవన్నీ జనరల్ యాక్షన్స్ కాదు కదా, ఇప్పటి గురించి కదా అని. అమ్మా, దట్స్ అ వాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మనం వాంట్ అని యూజ్ చేసినప్పుడు, నీడ్ అని యూజ్ చేసినప్పుడు, నో అని యూజ్ చేసినప్పుడు, ఇట్లాంటి కొన్ని వర్బ్స్ యూజ్ చేసినప్పుడు సింపుల్ ప్రెసెంట్ లోనే వాడేస్తాం అనమాట. అది ఎందుకంటే నాకు కూడా తెలీదు, అట్లా యూజ్ చేస్తాం, అది మాత్రం తెలుసు. వీ డోంట్ నీడ్ ద థియరీ. నేను మీకు ఇదే చెప్తాను ఆల్వేస్, ఆ బిహైండ్ ఉన్న థియరీ మనకు అక్కర్లేదు, ఏది ఎట్లుంటే అట్లా నేర్చుకుంటే సరిపోతుంది అని చెప్పి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వాంట్ టు డూ దాట్, డూ దిస్ అని మనం ఫ్యూచర్ గురించి చెప్పినా, ఇప్పటి గురించి చెప్పినా మనం డోంట్ అనే యూజ్ చేస్తాం. నేను అట్లా చేయాలనుకోవట్లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అనే అంటాం తప్ప ఐ వోంట్ వాంట్ అని ఉండదు. ఇప్పటి గురించి చెప్తున్నాం కదా అని ఒక రకం, ఫ్యూచర్ గురించి చెప్తే ఇంకో రకం ఉండదు. ఇక్కడ కొన్ని రాద్దామండి ఎగ్జాంపుల్స్, అర్థమవుతుంది. అతనికి నీ టైం వద్దు, నీ డబ్బు వద్దు, నీ సపోర్ట్ వద్దు, నీ హెల్ప్ వద్దు, అప్పుడు హీ డజంట్ వాంట్ యువర్ హెల్ప్. సో ఇక్కడ ఇంకా మనం రాసుకోవచ్చు హెల్ప్ ప్లేస్ లో హీ డజంట్ వాంట్ యువర్ సపోర్ట్, హీ డజంట్ వాంట్ యువర్ టైం, హీ డజంట్ వాంట్ యువర్ గైడెన్స్, ఇవన్నీ రాసేసుకోండి. అతనికి వద్దు. షీకి కూడా డజంట్ వాంట్, చెప్పాను కదా, షీ, హీట్ వచ్చింది అంటే డోంట్ యూజ్ చేయం, డజంట్ అనే. ఇన్ఫాక్ట్ ఇది ఫ్యూచర్ గురించి అడుగుతున్నాం కదా అని మనం వోంట్ కూడా పెట్టకూడదు అని చెప్పాను. షీ డజంట్ వాంట్ ద మనీ, ఆ డబ్బు ఆమెకు వద్దు. ఆమెకి నీ నుంచి ఏమీ వద్దు, షీ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఇట్కి డజంట్ వస్తుందా అంటే యా, అగైన్ యానిమల్స్ గురించి మాట్లాడినప్పుడు ఇట్ డజంట్ వాంట్ ద ఫుడ్, ఇట్ డజంట్ వాంట్ ఎనీ నాన్ వెజ్, దానికేం నాన్ వెజ్ వద్దు, అది కావాలనుకోదు అన్నట్టుగా వస్తుంది అనమాట. ఇట్ డజంట్ వాంట్ ఎనీ నాన్ వెజ్, అదేమి దానికేం నాన్ వెజ్ వద్దు, అది కావాలనుకోదు అన్నట్టు. డజంట్ వాంట్ టు అంటే అట్లా అనుకోవట్లేదు. ఆమె ఐటీలో వర్క్ చేద్దాం అనుకోవట్లేదు, అతను ఫ్లాట్ తీసుకుందాం అనుకోవట్లేదు, ఆమె పీజీలో స్టే చేద్దాం అనుకోవట్లేదు. ఇట్లా అనుకోవట్లేదు అని చెప్పేటప్పుడు అంతా డజంట్ వాంట్ టు. షీ డజంట్ వాంట్ టు స్టే ఇన్ పీజీ, స్టే ఇన్ ద పీజీ అన్నాం. సో ఆమె ఒక పీజీ చేసి వచ్చింది, అది గలీజ్గా ఉంది, ఆమె దాంట్లో ఉండాలనుకోవట్లా. షీ డజంట్ వాంట్ టు స్టే ఇన్ ద పీజీ. ఆమె ట్రబుల్ తీసుకుందాం అనుకోవట్లేదు, ఆర్ ఆ రిస్క్ తీసుకుందాం అనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. అతను మనకు హెల్ప్ చేద్దాం అనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు హెల్ప్ అస్, హీ డజంట్ వాంట్ టు హెల్ప్ అస్. అతను మనకి హెల్ప్ చేద్దామని అనుకోవట్లేదు. ఇట్ డజంట్ వాంట్ టు అని కూడా అనొచ్చు. అగైన్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్యాట్ ఆర్ డాగ్, ఇట్ డజంట్ వాంట్ టు ప్లే విత్ యూ అన్నట్టు మాట్లాడవచ్చు, అది నీతో ఆడుకుందామని అనుకోవట్లా. ఇట్ డజంట్ వాంట్ టు ఈట్ నౌ, అది ఇప్పుడు తిందాం అనుకోవట్లేదు. ఇట్ డజంట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ, అది నీతో టైం స్పెండ్ చేద్దామని అనుకోవట్లేదు. సో ఇప్పటికి ఇవి క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నా. వీటిల్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ఫాక్ట్ క్వశ్చన్ వర్డ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వాటి గురించి మనం క్లియర్గా ఇంకొకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. జస్ట్ కీప్ ఫాలోయింగ్, keep learning, keep practicing this. I'll see you later. Bye bye. Take care.